మహాభారతంలో ఎన్నో మలుపులుంటాయి, కాని కొన్ని సంఘటనలు మాత్రం కథ గమనాన్నే మార్చేస్తాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రేమకథలా మొదలైన ఒక రాజవంశం తలరాతను, ఆ తర్వాత జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి బీజాలను వేసిన ఒక పెద్ద ధర్మసంకటం. సరే, ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం. అంతా ప్రశాంతంగా సవ్యంగా సాగిపోతున్నప్పుడే విధి ఒక పెద్ద మలుపును ప్లాన్ చేస్తుంది. హస్తినాపుర రాజ్యంలో కూడా సరిగ్గా అదే జరగబోతోంది. ఆ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫాను పొంచివుంది. ఓకే, అసలు కథ మొదలవ్వడానికి ముందు ఆ టైంలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. అప్పటి హస్తినాపురం ఎంత ప్రశాంతంగా, ఎంత సంపదతో ఉండేదో అర్థం చేసుకుందాం. అంటే ఆ రాజ్యం ఒక రకంగా చెప్పాలంటే స్వర్గంలా ఉండేది. శంతన మహారాజుకు తన కొడుకు దేవవ్రతుడంటే ప్రాణం. అతను అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడు, ప్రజలందరికీ ఎంతో ఇష్టమైనవాడు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, రాజుకీ ప్రజలకీ మధ్య నమ్మకం అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ ఒక్క మాట చాలు శంతనుడికి తన కొడుకు మీద ఎంత గర్వముందో, ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి. తన తర్వాత రాజ్యాన్ని ఏలడానికి ఇంత గొప్ప కొడుకు ఉన్నాడని ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. కాని ఈ సంతోషం ఎంతో కాలం నిలవదు. ఇక్కడినుంచే కథ మలుపు తిరుగుతుంది. ఒక ప్రశాంతమైన సాయంత్రం శంతనుడి జీవితంలోకి ఒక ఊహించని సంఘటన రాబోతోంది. ఆయన అలా నడుస్తుండగా ఎక్కడినుంచో ఒక అద్భుతమైన సువాసన వచ్చింది. అది చాలా వింతగా ఉంది, మనస్సును లాగేసేలా ఉంది. ఆ వాసన ఎటునుంచి వస్తోందో తెలియకుండానే ఆయన దాన్ని ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఆ వాసన వెనకాల వెళ్తే దాని మూలం ఒక మనిషి అని తెలిసి ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. గంగానదిలో పడవ నడుపుతున్నొక అమ్మాయి నుంచి ఆ పరిమళం వస్తోంది. ఆమె అందం, ఆ రూపం రాజుని అక్కడికక్కడే కట్టిపడేశాయి. ఆమె పేరు సత్యవతి, ఒక సాదాసీదా మత్స్యకారుల నాయకుడి కుమార్తె. ఆమె నేపథ్యం చాలా సాధారణం, కాని ఆమె సౌందర్యంలో, వ్యక్తిత్వంలో ఏదో ఒక అసాధారణమైన ఆకర్షణ ఉంది. చూడండి, రాజరికానికి, సామాన్యతకు మధ్య జరగబోయే సంఘర్షణకు ఇక్కడే బీజం పడింది. రాజు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమె మాటలకు, ఆమె ఉనికికి ఆయన పూర్తిగా మంత్రముగ్ధుడైపోయాడు. తన రాజభవనంలోని వైభోగాల మధ్య కూడా దొరకని ప్రశాంతత ఒక పడవ నడిపే అమ్మాయిలో ఆయనకు కనిపించింది. అంతే, ఆ క్షణంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. రాజు వెంటనే తన కోరికను నెరవేర్చుకోవాలని సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కాని అక్కడ ఆయనకొక పెద్ద అడ్డంకి ఎదురవుతుందని ఊహించలేదు. శంతనుడు ఏమాత్రం ఆలోచించకుండా సూటిగా తన మనసులోని మాట చెప్పేశాడు. ఏకంగా హస్తినాపుర మహారాజే స్వయంగా వచ్చి అడిగాడు. ఇంక ఎవరైనా కాదంటారా అని ఆయన అనుకున్నాడు. ఇక్కడే అస్సలు ట్విస్ట్ మొదలైంది. దాష్రాజు సమాధానం సరే అని రాలేదు. గౌరవంతో పాటు ఒక కాణి, ఒక షరతు కూడా వచ్చింది. ఆ ఒక్క షరతుతో మొత్తం కథాగమనమే మారిపోబోతోంది. ఒక్కసారిగా పిడుగుపడినట్టయింది. ఏంటిది? ఇప్పటికే యువరాజుగా ఉన్న దేవవ్రతుడి హక్కును కాలరాయమనా? ఇది కేవలం పెళ్లి సంబంధం కాదు, ఇది ఏకంగా రాజ్యాధికారానికి సంబంధించిన డీల్. ఆ షరతు వినగానే రాజు నోట మాట రాలేదు. ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. ఆ నిశ్శబ్దంలోనే ఆయన ఎంత పెద్ద సంఘర్షణ అనుభవిస్తున్నాడో, ఎంత ఆవేదన పడుతున్నాడో మనకు తెలిసిపోతోంది. ఇప్పుడు శంతనుడు ఒక కూడలిలో నిలబడ్డాడు. ఒక దారి ప్రేమవైపు వెళ్తే మరో దారి ధర్మం వైపు వెళ్తుంది. ఏ దారి ఎంచుకోవాలో తెలియని అయోమయం. రాజు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఒకవైపు తన వ్యక్తిగత సంతోషం, ప్రేమ, మరోవైపు తన కొడుకు భవిష్యత్తు. ఒక రాజుగా, ఒక తండ్రిగా తన కర్తవ్యం, అదే ధర్మమార్గం. తన సంతోషం కోసం కొడుకుకు అన్యాయం చెయ్యాలా, లేక కొడుకు హక్కు కోసం తన ప్రేమను త్యాగం చెయ్యాలా? ఇది ఏ తండ్రికైనా చాలా చాలా కఠినమైన పరీక్ష. చివరికి రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ధర్మానికే కట్టుబడ్డాడు. తన ప్రేమను మనసులోనే చంపేసుకుని దేవవ్రతుడి హక్కును కాపాడాలని డిసైడయ్యాడు. కాని ఈ నిర్ణయం ఆయనను తీవ్రమైన దుఃఖంలోకి నెట్టేసింది. బరువెక్కిన గుండెతో రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎప్పుడో కథ తండ్రినించి కొడుకువైపు మల్లుతుందే.
తన తండ్రి బాధకు కారణమేమిటో తెలుసుకోవాలనే ఆ కొడుకు చేసే ప్రయత్నమే ఈ భాగం. రాజభవనానికి తిరిగొచ్చిన శంతనుడు అప్పట్లా లేడు. ఆయన నవ్వడమే మానేశాడు. ఎప్పుడూ ఒంటరిగా ఏదో ఆలోచనల్లో మునిగిపోయుండేవాడు. ఈ మార్పును పసిగట్టిన దేవవ్రతుడికి మనసులో ఏదో కలుక్కుమంది. ఇక చూడలేక దేవవ్రతుడు నేరుగా తండ్రినే అడిగాడు. ఒక కొడుకుగా తండ్రి బాధను తట్టుకోలేకపోయాడు. ఈ ఒక్క ప్రశ్నతోనే మహాభారత చరిత్రలో ఒక కొత్త అతి పెద్ద అధ్యాయానికి తెరలేచింది. శంతనుడు నిజం చెప్పలేదు, కాని దేవవ్రతుడు మాత్రం వదిలిపెట్టలేదు. తన తండ్రి సంతోషం కోసం ఏదైనా చెయ్యాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ కారణమేంతో వెతకడానికి తన అన్వేషణను మొదలుపెట్టాడు. ఇక్కడితో ఇదొక కుటుంబ సమస్యగా ఆగిపోలేదు. ఇది మొత్తం సామ్రాజ్యం యొక్క భవిష్యత్తును మార్చేసే ఒక చారిత్రక ఘట్టంగా మారబోతోంది. అవును, దేవవ్రతుడు ఈ అన్వేషణే ఆయన్ని చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక భయంకరమైన శపథం వైపు నడిపిస్తుంది. ఆ శపథం కారణంగానే దేవవ్రతుడు భీష్ముడుగా మారతాడు. దేవవ్రతుడి అన్వేషణ ఒక భీకరమైన ప్రతిజ్ఞకు దారితీసింది. అసలు ఆ ప్రతిజ్ఞ ఏంటి, దానివల్ల ఏం జరిగింది అనేది మొత్తం మహాభారత కథనే మార్చేసింది. కాని ఆ కథలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం.